ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/2/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, పౌర్ణిమ, రాత్రి 7:26 వరకు ఉండి తదుపరి బహుళ పాడ్యమి ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:38 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు సాయంకాలం 5:58 నుంచి 7:38 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 నుంచి 12:53 వరకు. వర్జము ఉదయం 7:57 నుంచి 9:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు. సూర్యోదయం 6:48కి, సూర్యాస్తమయం 6:13 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహనం విషయంలో జాగ్రత్త, మిగతా అన్ని విషయాల్లో అనుకూలత, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, ఆత్మస్థైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము. అయితే మద్యపాన సేవన చేసిన వాడి బండి కూడా ఎక్కండి మీరు. అంటే వాహన విషయంలోనూ కొన్ని చిన్న మీకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కిక్ కొట్టే విషయంలో కూడా ఇప్పుడు బండి స్టార్ట్ అవ్వకపోతే పదే కిక్ కొట్టేటువంటి విషయంలో ఒక్కోసారి కిక్ రాడ్ జారిపోయి ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కాస్త వాహన విషయంలోనే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగ పరంగా, విద్యాపరంగా లాభాలు, శుభవార్త వినే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, పాత వ్యాపారంలో అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను వృద్ధి పొందుకునే అవకాశం, రైతులకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతమైన శుభస్థితి, రాజకీయ రంగంలో వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, చూడడానికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే తొందరపాటుతనము, అనవసరమైనటువంటి వివాదాలకి దారితీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే చాలా మంచిదిగా చెప్పబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కాస్త కార్మిక సోదరులకి ఒత్తిడి, ఇబ్బంది, చిన్న స్వల్ప ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. విదేశాల్లో విద్యా అనుకూలత కన్నా స్వదేశంలో విద్యానుకూలత బాగా ఉంది. మంచి ర్యాంకులు పొందుకోవచ్చు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా విద్యాభివృద్ధి కూడా ఆనందంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితి. ఈరోజు చాలా అనుకూలంగా పరిణామాలున్న వాహనం వల్ల కొన్ని వ్యాపారాల్లో ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, భగవద్గీత పారాయణం 9, 10, 11 అధ్యాయాలు చదవండి చాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనంద శుభయోగాలు పొందుకోగలిగే అవకాశం ఉంటాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆశించినటువంటి శుభయోగాలు, జీవితంలో ఊహించినటువంటి ఒక శుభ సంఘటనలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, పెళ్ళై 10 ఏళ్లైంది స్వామి, సంతానం లేదన్న వ్యక్తులకు కూడా ఆకస్మిక సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారం లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి,
బ్రహ్మాండం కనబడుతోంది. చాలా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని, ప్రశాంతతని, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. యజ్ఞయాగాది నిర్వహించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతోంది. తప్పక శుభవార్త వింటారు. ఆస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు మీకు ఆనందాన్ని కలిగించే శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి మాట తీరు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు, పౌరుషంగా లేకుంటే చాలు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. చిన్ననాటి మిత్రుల్ని, ఒక మంచి మిత్రుల్ని కలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. మానసిక ప్రశాంతత పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. మిత్రుల కలయిక మీకు శుభాన్ని కలిగించే అవకాశం. ఒక మంచి వ్యక్తిని కలిసే ప్రయత్నం చేయండి. అంటే ఆ వ్యక్తి వల్ల మీకు శుభము, సుఖము, సంతోషము, ఆనందము, ఆర్థిక లాభము, జీవితంలో ఒక మంచి మార్పు పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి మిత్రుల్ని కలుసుకునే అవకాశాలు, మిత్రుడు కావచ్చు, మిత్రురాలు కావచ్చు, కలుసుకునే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార ప్రారంభం శుభాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడగా అభివృద్ధి, అలాగే సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపార లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకోవడం, ఆర్థిక పరిస్థితి అనుకూలం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు అనుకూలమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలంగా శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులు కూడా మంచి రివార్డు అందుకునే అవకాశం కనబడుతోంది. చాలా చక్కటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి మంచి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, వివాహ యోగ్యత, అన్యోన్య దాంపత్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవను కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. బంధుమిత్రుల సమాగమం కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. కళాకారుల క్రీడాకులకి మంచి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే విదేశాలు కూడా ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ప్రశాంతమైన వాతావరణం, వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, నూతన వాహన యోగం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం. రోగనాశనం, రుణ విమోచనం, ఆనందాది అదృష్ట యోగాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా మంచి శుభమినోదుగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అవివేకంగా మాట్లాడము, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా లేకపోవడం, షేర్ మార్కెట్ లో, స్పెక్యులేషన్ లో తగుదునమ్మా అని చెప్పేసి తెలియని వాటిల్లో జోక్యం చేసుకుని ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. పెద్దల మాట వినకపోవడం వల్ల మీ జీవితం అనర్థదాయకంగా మారేటువంటి రోజు. ఇది కూడా అంతే. జీవితంలో ఊహించినటువంటి మలుపే. జాగ్రత్తలు లేకపోతే మీ జీవితం అధపాతాళానికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. మీ పరీక్ష మీరు రాయండి, తప్పకుండా బెటర్ పర్సెంటేజ్ వస్తుంది.
సమయానుకూలంగా పరీక్ష కేంద్రానికి వెళ్ళండి, అది మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. కళాకారుల క్రీడాకారులకు కూడా నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వి వారికి, మత్స్యకారుడికి, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసి ప్రియులు తొందరపాటుతనం వల్ల ప్రమాదంలో పడే అవకాశం, విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి, అధిక ఖర్చు మీకు నష్టాన్ని కలిగిస్తుంది, లేనిపోని అపవాదులు, అనవసరమైనటువంటి అవమానాలు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి, తస్మాత్ జాగ్రత్త. తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ సూపర్ నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, రైతన్నలకి, పూలు పలుకులు పండించే నష్టాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి కనబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం, చాలా ఇబ్బందికర వాతావరణం, తస్మాత్ జాగ్రత్త. వ్యక్తిగతమైనటువంటి అప్పులు మీకు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి, మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం, నష్టాలు పొందుకునే అవకాశాలు, జాగ్రత్తగా ఉండాలి. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించుకోండి, పరిహారాలు చేసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు పొందుకునే అవకాశం, ఆరోగ్య విషయంలోనూ, కోర్టు వివాదాల విషయంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశం, సోదరుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఆస్తిపాస్తుల గురించి అనవసరపు తగాదాలకి వెళ్ళకండి, మంచిది కాదు. వాహన వేగం, మద్యపాన సేవనం, లంచాలు పుచ్చుకోవడం ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు, దొంగ వైద్యులు, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చును. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 8:56 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగము, ఆనంద యోగము, బంధుమిత్రుల సమాగమము, ముఖ్యంగా వైవాహిక జీవన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులర్ సూపర్ శ్రమ లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ప్రశాంతమైన జీవనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులర్ సూపర్ శ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభకరమైనటువంటి అభివృద్ధి పొందుకునే సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, శుభవార్త శ్రవణం, ఆత్మస్థైర్యం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలియిక, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమను కూడా లాభాలు పొందుకోవచ్చు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, ఆనందకరమైన సంపద, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, పితృల సౌఖ్యము, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, వ్యాపార పరంగా అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, రైతన్నలకి, పూలు పలుకులు పండించేవారు, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయము ఖాయము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, బంధుమిత్రులతో అనుకూలత, అనుకున్నది సాధించగలిగే అవకాశం, ప్రయాణ లాభం, గొప్ప వ్యక్తులతో మంచి పరిచయాలు, నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయడం ఖాయం. మీరు అనుకున్నటువంటి పనిలో పరిపూర్ణత ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పొరపాటు కూడా జరిగే అవకాశం ఉంది. ఏమిటంటే పూచికత్తుగా సంతకాలు పెట్టడం. అందరూ నా వాళ్ళని అనుకుంటూ పూచికత్తుగా సంతకాలు పెట్టడం. మరొక పొరపాటు కూడా ఉందండి. ఒక వస్తువుని, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కానీ వస్తువు కానీ ఒక చోట పెట్టి వెతుక్కునే ప్రయత్నం, దానివల్ల సమయాన్ని వృధా చేసుకునే అవకాశం. చిన్న తాళం చెవి కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, బంగారు ఆభరణాల బ్యాగ్ కావచ్చు, లేదా 10 కోట్ల రూపాయలు కూడా కావచ్చు. మీరు అది వెతుక్కునే సమయం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా ఒత్తిడి గురే అవకాశం ఉంటే ఒకసారి హై బీపీ కూడా పెరిగే అవకాశం. కాబట్టి అటువంటి పొరపాటు జరగకుండా చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకుంటే మీకు చాలా మంచిదిగా చెప్పబడుతోంది. ఏదేమైనా ఈ రాశి వారికి ఈరోజు అనుకూలవంతమైన శుభగడియలు. విద్యార్థి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, విదేశీయాన ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసం, కళాకాల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్ వ్యాపారంలో ముఖ్యంగా విదేశాలకు విస్తరించగలిగే అవకాశం కనబడుతుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వృత్తి విషయంలోనూ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదంబలను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లి లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభాన్ని పొందుకునే అదృష్టం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టం, తొందరపాటుతనం, అనవసరమైనటువంటి విద్యా నష్టాన్ని కొని తెచ్చుకునే అవకాశం, తప్పుడు వ్యక్తుల మాటలు విని, తప్పుడు వ్యక్తులతో పరిహాసపు మాటలు, ప్రేమ కలాపాలు, మీ కుటుంబ పరువుని బజారున పెట్టేటువంటి ప్రయత్నం జరగబోతుంది. జాగ్రత్త. అన్య మతస్థులతో అనవసరమైనటువంటి స్నేహ కలాపాలు మీ జీవితాన్ని కాకుండా మీ కుటుంబ విచ్ఛిన్నానికి కారణమవుతోంది. ఎట్టి పరిస్థితి అధర్మపు వ్యక్తులతో మీరు అనవసరమైన ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తారు. జాగ్రత్త. విద్యార్థులకు ఇబ్బంది, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టము, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ప్రమాదాలు జరిగే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. పనికిరానటువంటి ప్రసంగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని గొప్పల కోసం చేసే ఖర్చు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అనుకోని ఆకస్మికటువంటి ధన, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందిన అవకాశం. భాగస్వామి వ్యాపారితో కష్టము, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. లేనిపోని అనవసరపు చికాకులు, తొందరపాటుతనం లాంటివి కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనేక రకాల ఇబ్బందులు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెత్పత్తుల వారికి వ్యాపార నష్టం కనబడుతుంది. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. లేనిపోని అనర్థాలకి కారణమయ్యే సూచనలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు, నష్టము. ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, భగవద్గీత పారాయణం 3 నుంచి 6 అధ్యాయాలు చదవడం ప్రయోజనాన్ని, ప్రశాంతతని కలిగించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 11 గంటల మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 6:11 నుంచి 7:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం, ముఖ్యంగా వివాహానికి ఆటంకటువంటి ప్రతి విషయంలోనూ మీకు అనుకూలంగా మారే అవకాశం తప్పకుండా. వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, పెద్దల మాట వినడం, మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదరుల మధ్య మైత్రి, స్నేహితుల వల్ల విదేశీయానం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, మంచి మాట తీరు, ఆత్మస్థైర్యం, సోదరులతో విదేశీయానం, అలాగే ఆహ్లాదకరమైన పంట వాతావరణం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మంచి ఆత్మవిశ్వాసం, అనుకున్నటువంటి గృహయోగము, శుభస్థాయి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా మంచి సౌలభ్యవంతమైన శుభస్థితి, వస్త్రలాభము, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. అదే మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నం లాభాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకు, క్రీడాకారులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా మంచి శుభమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 2, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఉన్నత స్థాయి పరీక్షల్లో అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాట్ అండ్ మనకి వార్షిక పరీక్షల్లో కూడా మంచి విజయం అంటే పరీక్షాపరమైన విజయాన్ని సాధించే అవకాశం. కళాకార, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, మంచి అభివృద్ధి పొందుకోవడం, రుణపీడ పరిహారం, రోగనాశనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ప్రశాంతమైన వాతావరణం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక, ఆధ్యాత్మిక శుభజీవనాన్ని పొందుకోవడం, విదేశాలకు కూడా మంచి విద్యాలాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగం, అలాగే వస్తువాహనాలు కొనుగోలు అవకాశం, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విద్యార్థి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అత్యంత సానుకూల శుభస్థితి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించగలిగే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి పర్వాలేదు, అంటే గొప్పగా లాభం లేదు, అలా అని చెప్పేసి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపించట్లేదు. మధ్యస్థని వ్యాపారం కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు చెప్పవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి ఉండడం, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ఆర్థిక ఆనందాది, అదృష్ట యోగాల పరంపర పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు, ప్రశాంతమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంది. అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.